హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పుంటికూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక టేబుల్ స్పూన్, కొద్ది ధనియాలు, మెంతులు ఒక సగం స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వట్టి మిరపకాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగేదాకా అలా కలుపుతుండాలి, లేకుంటే మాడిపోతాయి. ఇలా వేగాక ఒక సగం కప్పు ఎల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు గిట్లా వేగితే బాగుంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుంటికూరని ఇందులో కొద్దిగా తీసుకొని వేసుకోవాలి. టేస్ట్కి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దగ్గరికి అయ్యేదాకా అట్లా ఉడికించుకొని అందులో కొద్దిగా చింతపండు మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ ఇది పుంటికూర పుల్లగా లేదని నేను కొద్దిగా టేస్ట్ కోసం వేస్తున్నాను. అది ఆప్షన్, మీకు వేసుకోవాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. అలా మొత్తం దగ్గరికి అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దగ్గరికి అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అది చల్లారేదాకా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, వట్టి మిరపకాయలు అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయినాక ఇది చల్లారాక ఇందులోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మొత్తం గ్రైండ్ అయినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు జీలకర్ర, ఆవాలు,
కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, రెండు మూడు ఒట్టిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పుంటికూరలోకి వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ పుంటికూర పచ్చడి రెడీ.